ఇప్పుడు మీరు 'సలార్' మూవీ తర్వాత మీరు ఒక థియేటర్‌లో కూర్చొని మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అలా జరుగుతుంటేనే అంటే నాకు నేను శభాష్ మూమెంట్ అనమాట అది. ఆ! పక్కన ఉన్న అతను ప్రభాస్ అన్నకి హార్డ్ కోర్ ఫ్యాను. హ్మ్. నేను "రేయ్" నాకు చెప్తుంటే, "అన్న ముందు ఈడనేసేయండి నాకు ఎక్స్ట్రా చేస్తున్నాడు." అది అసల మర్చిపోలేని మూమెంట్ అనమాట అది. ఎందుకంటే ఆ! అది గ్రేట్ మూమెంట్. అంటే ఆ! బాగుండి ప్రభాస్ అన్న ఫ్యాన్ అయితేనే అలా కొంచెం రియాక్ట్ అవుతారు కదా! హ్మ్. అది చాలా గ్రేట్ మూమెంట్. ఓకే. మీరు ఇప్పుడు డబ్బింగ్ గూడా చెప్తా అన్నారు ఆ! గదా! డబ్బింగ్ ఆర్టిస్ట్ ఓకే. కూడా. ఎవరికన్నా చెప్పారా ఇప్పటి వరకు డబ్బింగ్? రండి 'యోగి బాబు' అని విన్నారా మీరు? హ్మ్. మన 'జైలరు', 'జైలర్' 'బీస్ట్'. అవును. 'బీస్ట్' సినిమా నుంచి ఆల్మోస్ట్ అతనికి నేనే చెప్తున్నా. ఓకే. 'బీస్ట్', 'జైలరు', 'లెజెండ్ సర్వణన్', హ్మ్. 'జవాన్' హ్మ్. షాన్ గారిది. ఇంకా కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ అవుతున్నాయి. ప్లస్ చాలా చెప్పున్నా అనమాట అతనికి. ఓకే. ఇలా డబ్బింగ్ ఈ 'లక్కీ మ్యాన్.' మూవీస్‌లో, వెబ్ సీరీస్ ఇలా ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? ఏముంటదండి షూటింగ్ అన్నా కూడా మాకు ఒక మూవీ ఒకటి 2 రోజులే ఉండొచ్చు. ఒకటి 30 రోజులు ఉండొచ్చు. హ్మ్. వాళ్ళు కూడా షెడ్యూల్ ఒకే సింగిల్ షెడ్యూల్ తక్కువుంటాయి. హ్మ్. సో, బ్యాలెన్స్ టైమ్ అంతా కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నేను కొంచెం ఇన్‌చార్జ్‌లందరూ మాకు ఇన్‌చార్జ్‌లుంటారు. హ్మ్. వాళ్ళ త్రూ వెళ్తాం కాబట్టి, వాళ్ళతో "అన్న ఇలా షూటింగ్ పడింది రేపొస్తాను" అంటే వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేస్తారు. హ్మ్. నాకెక్కువ కామెడీ ఎక్కువ చెప్తా ఉంటాను. ఓకే. సో, ఆ పేస్‌లో ఉన్నవాళ్ళు తక్కువ మంది కాబట్టి, మా దాంట్లో వాళ్ళు ఒకవేళ అడ్జస్ట్‌మెంట్ అడిగినా కూడా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళిస్తారు. హ్మ్. సో, అలా నేను చెప్పుకొని బాగా అర్జెంట్ అయితే తమ్ముడు ఒక 2 రీల్స్ అర్జెంటు రీ రికార్డింగ్ ఎళ్ళాలి. సో, హ్మ్. ఇది చెప్పేసి ఎళ్ళిపో అంటారు. హ్మ్. చెప్పుకొచ్చేసి షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎళ్లి చెప్పుకుంటా. ఆ! ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మాకు. ఓకే. యాహ్! అంటే మీకు కామెడీగా చెప్పడం అయితే ఎక్కువ ఇష్టమని ఇష్టం తెలుస్తుంది. కాదండి. హ్మ్. నాకు ఆ జోనర్‌లో ఎక్కువ అవకాశాలొచ్చాయి. అవకాశాలొచ్చాయి. సో, అది అంటే నేను అన్ని రకాలు చెప్తాను. హ్మ్. అది అవకాశం వచ్చింది కదా! సో, మా ఇన్‌చార్జ్‌లు కూడా కొంతమంది నాకు సజెస్ట్ చేశారు. హ్మ్. ఎక్కడ ఎక్కువ నీకు స్కోప్ దొరికిందంటే అది చేసుకెళ్ళిపో అని. హ్మ్. సో, ఇంకా స్కోప్ కామెడీలో ఎక్కువ దొరికితే అది చెప్పుకొని ఎళ్ళిపోతా. ఓకే. అంతే. ఓకే. ఇంక మిగతాయి కూడా చెప్తూ ఉంటానన్నమాట. హ్మ్.